గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు శ్రవణ కుమారుని కథ తెలుసుకుందాం. ఈ శ్రవణ కుమారుని కథ తెలుసుకునే దానికి ముందు మనం చిన్నప్పుడు మనల్ని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన మన తల్లిదండ్రులు మన పెద్దలు అయ్యేసరికి మన తల్లిదండ్రులు బాగా పెద్దవాళ్ళు అయిపోతారు కదా, అంటే ముసలి వాళ్ళు అవుతారు. వాళ్ళకు శక్తి తగ్గిపోయి బలహీనపడిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక బలహీనంగా తయారైపోతారు. అలాంటప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని తల్లిదండ్రులు ఎలా అయితే చూశారో వారిని మనం కూడా అలాగే పెద్ద అయిన తర్వాత శ్రద్ధగా చూడాలి. ఈ మాట ఎవరు చెప్పారు అని అంటే శ్రవణ కుమారుడు అనేవాడు చెప్పాడు. అదే ధర్మం అని కూడా. అయితే శ్రవణ కుమారుడు ఎవరు, ఎందుకు ఈ విధంగా చెప్పాడు అని అంటే మనం త్రేతాయుగంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం నివసిస్తుండేది కలియుగం, ఇంతకు ముందుది ద్వాపరయుగం, దానికి ముందు త్రేతాయుగం. అంటే ఆ త్రేతాయుగంలో ముని దంపతులు ఉండేవాళ్ళు. ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ఆయనకు సేవలు చేస్తూ ఉండేది ఆయన భార్య. వారికి చాలా సంవత్సరాలుగా కూడా పిల్లలు కలగల. ఇద్దరు తపస్సు చేయగా దేవుణ్ణి ప్రార్థించగా వారికి ఒక బాబు పుట్టాడు. ఆ బిడ్డకు వాళ్ళు శ్రవణ కుమారుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ అన్ని విద్యలు నేర్పి మంచి మాటలు నేర్పి మంచి పద్ధతులు నేర్పి అతన్ని జాగ్రత్తగా పెంచుకున్నారు. ఇలా ఉన్నప్పుడు శ్రవణ కుమారుడికి 16 ఏళ్ళు వచ్చేసాయి. ఈ అబ్బాయికి ఎప్పుడైతే 16 ఏళ్ళు వచ్చాయో ఈ ముని కుమార్ ఋషులు కూడా భార్యాభర్తలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వృద్ధ దంపతులు అయిపోయేటటికి వాళ్ళకు శక్తి తగ్గిపోయి బలహీనమైపోయి వాళ్ళకి కళ్ళు కనపడకుండా కూడా వచ్చేసాయి. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ఎవరు చూస్తారు అంటే శ్రవణ కుమారుడే చూశాడనమాట. తన తల్లిదండ్రులకు ఏం కావాలో అన్నీ కూడా దగ్గర ఉండి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండేవాడు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారనంటే పెద్దవాళ్ళు, మాకు వయసు అయిపోయింది, మేము ఇంకెంతకాలం బతుకుతామో మాకు తెలియదు, కానీ అందుకని మేము కాశీ మహానగరానికి పోయి ఆ ఈశ్వరుని సేవ చేసుకోవాలనుకుంటున్నాం నాయన అని తమ కుమారుడైన శ్రవణుడికి తెలిపారు. అప్పుడు శ్రవణుడు సరే నాన్న అని చెప్పి వాళ్ళని కాశీకి తీసుకెళ్ళడానికి ప్రయాణానికి రెడీ అయ్యాడు. అయితే అప్పుడు ట్రావెల్ చేయడానికి వెహికల్స్ ఏమీ లేవు. అంటే బండ్లు కానీ కార్లు కానీ రిక్షాలు కానీ ఆటోలు కానీ సైకిల్ కానీ ఇట్లాంటివి ఏ కూడా లేవన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ముసలి వాళ్ళు రోడ్డు మార్గంలో బస్సులు లేవు, ఏమీ లేవు, ఎలా తీసుకెళ్తాడు అంటే భుజానికి కావడి బద్దన వేసుకొని 2 తట్లు నీళ్ళు కావడి మోసుకుంటున్నట్టుగా నీళ్ళ కావడిని తయారు చేసుకుని ఆ కావడి బద్దలో అమ్మనొక తట్టు నాన్నొక తట్టు కూర్చోబెట్టుకొని భుజానికి ఎత్తుకొని నడుస్తూ పోయేవాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి అయ్యో పెద్దవాళ్ళని వీళ్ళకు ఆహారం ఇస్తే ఆహారం తీసుకునేవాళ్ళు, వాటర్ ఇస్తే వాటర్ తీసుకునేవాళ్ళు. అలా తీసుకొని చీకటి ఆ రాత్రికి అక్కడ బస చేసి అక్కడి నుంచి మళ్ళీ పక్క రోజు వెళ్ళేవాళ్ళు. ఎలాగా బస చేయాలి అని అంటే అప్పుడు ధర్మసత్రాలు అనేవి ఉండేవి. దూరంగా గ్రామాలకు ఎక్కడో దగ్గర ధర్మసత్రాలు ఉంటే అక్కడ తలదాచుకుని పక్క రోజు మళ్ళా వాళ్ళ అమ్మా నాన్న తీసుకొని బయలుదేరేవాడు. ఇలా నడిచి కొద్ది రోజుల తర్వాత అయోధ్య నగరానికి చేరుకున్నాడు.
ఆ అయోధ్య నగరంలో అడవి మార్గంలోకి వచ్చారు. అక్కడ అడవి మార్గంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమడిగారంటే, నాయన నాకు చాలా దాహంగా ఉంది, ఎక్కడైనా అడవి ఇక్కడ చెరువులు కానీ సెలయేర్లు కానీ ఉంటే మంచినీళ్ళు తీసుకురా నాయన అని కుమారుడికి చెప్పాడు. సరే అని ఆ కుమారుడు నీళ్ళు తీసుకొస్తాము అని చెప్పి వాళ్ళిద్దరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి, ఇక్కడే ఉండండి మీరు, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను అని కొద్ది దూరం వెళ్ళి నీళ్లు ముంచుకుంటూ ఉండగా అదే దారిన వస్తున్న దశరథ మహారాజు ఆయన శబ్దం విన్నాడు. ఇక్కడెక్కడో అడవి మార్గంలో ఏదో క్రూర జంతువు ఉన్నట్టుంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆ రాజు వెంటనే బాణం తీసి ఆ శబ్దం వచ్చిన దగ్గరికి బాణం వేశాడు. ఆ బాణం ఎవరికి తగిలిందంటే శ్రవణ కుమారుడికి తగిలింది. అప్పుడు పెద్ద కేకేశాడు. శబ్దం నొప్పి వస్తుంది కదా అందుకని పెద్ద కేకేశాడు. ఆ కేక వినంగానే ఎవరిదో మనిషి గొంతుగా ఉంది, అయ్యో నేను పొరపాటు చేశానా అని దశరథ మహారాజు ఏం చేశాడు, ఆ శబ్దం వచ్చిన దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ శ్రవణ కుమారుడికి బాణం తగిలిన్నది. అప్పుడు శ్రవణ కుమారుడు ఏం చెప్పాడంటే దశరథుడికి, మహారాజా నాకు ఇక్కడికి దగ్గరలో చెట్టు కింద నేను మా అమ్మ నాన్నను కూర్చోబెట్టి మంచినీళ్ళకి వచ్చాను, కాబట్టి మీరు ఈ మంచినీళ్ళు తీసుకెళ్ళి మా అమ్మ నాన్నకి ఇవ్వండి అని చెప్పి ప్రాణం వదిలేశాడు. దశరథ మహారాజు చాలాసార్లు బతిమలాడాడు, అయినా కానీ నేను నా వైద్యులకు చూపిస్తాను అని బతిమలాడిన శ్రవణ కుమారుడు ఒప్పుకోలే. ఇంకా నాకు పని అయిపోయింది, మీరు ఏం చేసినా లాభం లేదు, నేను వెంటనే మీరు మా అమ్మ నాన్నకు వాటర్ ఇచ్చేయండి అని చెప్పి వెంటనే ప్రాణాలు వదిలేశాడు. అప్పుడు దశరథ మహారాజు బాధపడి, అయ్యో ఇలా జరిగిందే అని చెప్పి ఆ వృద్ధ దంపతుల్ని నేను మా తల్లిదండ్రులుగా భావించి చూసుకుంటాను అని శ్రవణుడికి మాట ఇస్తాడు. ఇదే చూసారా, ఇప్పుడు తండ్రి తల్లి ఇద్దరూ తమ కోరికను తీర్చడానికి కుమారుడిని అడిగితే ఆ కుమారుడు తల్లిదండ్రుల మీద ఉన్న మమకారంతో ప్రేమతో ఏం చేశాడు, భుజానికి కావడి తగిలించుకొని ఆ కావడిలో అమ్మా నాన్నను కూర్చోబెట్టుకొని కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. ఆఖరాకి ఒక రాజు చేతిలో మరణిస్తాడు. చూసారా తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ మనుషులకి. సరే, ఇప్పుడు రాజు ఏం చేశాడో చూద్దాం. దశరథ మహారాజు ఈ శ్రవణుణ్ణి వదిలిపెట్టి అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అడుగులు చప్పుడు విని, నాయన వచ్చావా నీళ్ళు ఇవ్వు అని చెప్పి నీళ్ళు తీసుకుంటుండగానే ఆ చేతుల స్పర్శను తీసుకొని తన కుమారుడు కాదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు గుర్తుపట్టేశారు. అందుకని నువ్వెవరివి, నా కుమారుడు కాదు అని చెప్పి ఆ వృద్ధ తల్లిదండ్రులు అడగంగానే అప్పుడు జరిగిన విషయం అంతా రాజు చెప్తాడు. మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావించి చూసుకుంటాను, మీకు ఏ అవసరమైనా నేను తీరుస్తాను, నా మాట నమ్మండి అని చెప్పి బతిమిలాడతాడు వాళ్ళని కూడా దశరథ మహారాజు. కానీ ఆ కొడుకు మీద వాత్సల్యంతో పుత్రవాత్సల్యంతో ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే, నువ్వు చనిపోయేటప్పుడు నీ బిడ్డలు నీ దగ్గర ఉండరు అని చెప్పి శపించి వీళ్ళు కూడా ప్రాణాలు వదిలేస్తారు, వీళ్ళు కూడా చచ్చిపోతారు. తాను చచ్చిపోయేటప్పుడు తన బిడ్డలు తన బిడ్డ తన దగ్గర లేడు, అలాగే నీకు కూడా ఆ బాధ తెలియాలి అని ఆ ముసలి దంపతులు ఇద్దరు అతనికి శపించేసి ప్రాణాలు వదిలేస్తారు. చూసారా బిడ్డ మీద ఎంత వాత్సల్యమో. బిడ్డ ఎట్లా కళ్ళు కనపడకపోయినా బిడ్డను ఆ తల్లిదండ్రులు ఎట్లా గుర్తుపట్టుకున్నారో, వచ్చింది తన బిడ్డ కాదని ఎలా తెలుసుకున్నారో చూసారా. అది బిడ్డల మీద తల్లిదండ్రులకు ఉన్న వాత్సల్యం. తండ్రి మీద తల్లి మీద ఉన్నటువంటి
మమకారం, ప్రేమ అనేవి శ్రవణుడికి ఉన్నాయి. బిడ్డ మీద తల్లి తండ్రికి వాత్సల్యం ఉంది. చూసారా? ఇట్లా శ్రవణ కుమారుడు ఏం చేశాడు? తన తల్లిదండ్రుల కోసం చాలా